బిల్ గేట్స్ తాజాగా $50 మిలియన్ తారానా బయోసైన్సెస్కి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. బయాలజీ మోడిఫైడ్ క్రాప్స్ కాబట్టి ప్రపంచం సిద్ధం కావాలి. బిల్ గేట్స్ వాళ్ళు ఏదన్నా చేశారు అంటే ప్రపంచాన్ని గుప్పెట పెట్టుకోవడానికి చేస్తారు. ఇప్పుడు ఇదివరకు ఇట్లాంటి విత్తనాలు గేట్స్ ఫౌండేషన్ కనిపెట్టింది అట్లాగెట్లా చెప్తారు. గేట్స్ అనేవాడు పచ్చి స్వార్థపరుడు. గేట్స్ ఫౌండేషన్ అనేది పచ్చి స్వార్థపర సంస్థ. కరోనా టైంలో కూడా వ్యాక్సిన్స్ విషయంలో పచ్చి దగా చేసింది. హయ్యెస్ట్ డబ్బులు తిన్నది, సంపాదించింది. వాళ్ళు ట్రస్ట్ పేరుతో చేసే సేవ ₹10 అయితే ₹1,00,000 సంపాదిస్తే ₹10 ఖర్చు పెట్టేటటువంటి రాక్షసులు. వాళ్ళని గొప్పగా పాజిటివ్గా మాట్లాడుకోవడం అనేది అమాయకత్వం. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు. ఇప్పుడు మనకి ఇదివరకటి రోజుల్లో నారు, కందికి కంది, పత్తికి పత్తి, ఇట్లాంటి రైతులు 100 మంది ఉత్పత్తి చేస్తే అందులో 70-80 మంది మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే మిగతా 20 మంది నెక్స్ట్ పంటలకి రైతులకు కావాల్సింది వీళ్ళు అమ్మేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది పోయింది. ఎందుకని? దాన్ని మనం ప్రోత్సహించాల. దాంతో మనం తయారు చేసుకునే నార్ల వల్ల వచ్చే ఉత్పత్తి 100 బస్తాలు వస్తుంది అనుకుంటే 150 బస్తాలు 125 బస్తాలు వచ్చేటటువంటి జెనెటికల్లీ మోడిఫైడ్ జిఎం విత్తనాలు. ఇంతకుముందు మనకేది గతంలో తీసుకొచ్చినటువంటిది వేరే రకం విత్తనాలు. అప్పట్లో కమ్యూనిస్టులు తిరస్కరించిన, విమర్శించిన, వ్యతిరేకించిన, ఉద్యమించిన బీటీ విత్తనాలు తీసుకొచ్చారు. బీటీతో క్రాప్ పెరిగింది, తక్కువ పొలంలో ఎక్కువ క్రాప్. కానీ దాంట్లో నుంచి ఈ నార్లు వేసుకోవడానికి వీల్లేదు. సచ్చినట్టు వాళ్ళ మీద ఆధారపడ్డాం. ఇదివరకు ₹100 అయ్యేటటువంటి విత్తన ఖర్చులు ఇప్పుడు ₹1,000 అయిపోతున్నటువంటి పరిస్థితి. చివరికి టమోటా కావచ్చు, మిర్చి కావచ్చు, దోల తీరిపోతున్న రేట్ల గురించి చూస్తున్నాం. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు మళ్ళీ తీసుకొస్తుంది సఫా జిఎం విత్తనాలు, జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు తీసుకొచ్చి భారత్ మీదగానే, మనం ఒక్కళ్ళ మీద అని కాదు ప్రపంచం అంతా రుద్దుతారు. మళ్ళీ ప్రపంచ గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తారు.